కాంగ్రెస్ పార్టీ అవినీతి పరులకు మద్దతునిస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, ప్రభుత్వం తప్పుడు పనులకు కళ్ళెం వేయాలంటే అది బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని బీజేపీ పార్టీ జాతీయ నాయకులు అల్జాపురం శ్రీనివాస్ తెలిపారు. గోదావరికని మార్కండేయ కాలనీలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ్ రెడ్డితో కలిసి గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తక్కువగా చేసి చూపించే ప్రయత్నం చేసిందని, దీంతో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత రావడంతో వెంటనే ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు మళ్లీ కులగణన సర్వే చేపడుతుందన్నారు. బీజేపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన పోరాటం నిర్వహిస్తున్నానన్నారు. అలాగే కౌన్సిల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ సమస్యలతో పాటు ప్రభుత్వాన్ని నిలదీయాలంటే బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పట్టభద్రుల, ఎమ్మెల్సీ అభ్యర్థులు కొమరయ్య, అంజురెడ్డిలను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలే వారి పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నిలదీసే పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నవ్వుల పాలవుతుందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై నిలదీసి కొట్లాడేవారు ఉండాలని, జీ హుజూర్ అనేవారు కాదని అన్నారు. సొంత పార్టీలోనే అంతర్మదనం కొనసాగుతుందని తెలిపారు. అలాగే విదేశాల్లో పెట్టుబడులు తీసుకువస్తామని చెప్తున్నారు, కానీ వాటికి సంబంధించిన డిపిఆర్లను మాత్రం చూపించడం లేదన్నారు. ఇప్పటికే కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా కూడా ఎటువంటి మార్పు రావడం లేదని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ యొక్క టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టీచర్స్ కాన్స్టిట్యూన్సీ, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ రెండూ కూడాను తప్పనిసరిగా గెలవబోతా ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏడాది కాలంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు ఆ యొక్క సర్కారు పీడ విరుగుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. రాష్ట్ర పరిపాలన మొత్తంగా కూడా కుంటుపడి ఓటర్ వేటలోనే ఈ యొక్క సర్కారు దృష్టి పెట్టింది తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏమాత్రంగా కూడా పనిచేయడం లేదనే విషయం ప్రజలు మాట్లాడుతున్నారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ప్రజా గొంతుకై ఏ రకంగానైతే ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలు హౌస్లో, అసెంబ్లీలో ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతా ఉన్నదో, లేదా అవినీతి పరుని ఏ రకంగా కాంగ్రెస్ సర్కారు ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తూ వారికి వంత పాడుతా ఉన్నదో, దానికి బీజేపీ హౌస్లో నిలదీస్తూ, నిగుదేలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేటువంటి ఒక విషయం మనం చూస్తా ఉన్నాం. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి తప్పుడు పనుల నుంచి కళ్ళెం వేయాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే అది చేయగలుగుతుంది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగ సమస్యలు కావచ్చు, లేదా నిరుద్యోగ గ్రాడ్యుయేట్ సమస్యలు కావచ్చు, ఈ రాష్ట్రంలో అనేక సంఘాల వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సమస్యల పరిష్కారం కోసం నోటీసులు ఇస్తూ అనేక మార్లు కలిసి ప్రయత్నం చేసిన పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఏమాత్రంగా కూడా స్పందించడం లేదు. అందుకోసమే ఆ సంఘాలన్నీ కూడాను ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభుత్వానికి జవాబు చెప్పే పరిస్థితి లేదు. ప్రజల ముందరకు వచ్చేసి మంత్రులు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. మభ్యపెట్టే మాటలు, మోసపూరిత వాగ్దానాలు, అమలుకు ఏ కోశాన కూడా అవకాశం లేనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ ప్రజా కోర్టులో జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో సర్కార్, కాంగ్రెస్ సర్కార్ దోషిగా నిలబడ్డది. అందుకోసమే కాంగ్రెస్ ఎమ్మెల్సీ సైతం ఇవాళ కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మనం చూస్తున్నాం, ఒక ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చిన ఇంకొక ఎమ్మెల్యే ఈ సర్కార్, సొంత సర్కార్ గురించి ఏ రకంగా, ఒక నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యే ఏ రకంగా మాట్లాడుతున్నాం. ఇవాళ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ సంబంధించిన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ యాజ్ వెల్ యాజ్ టీచర్స్ కాన్స్టిట్యూన్సీ అభ్యర్థులైనటువంటి ఒక మల్క కొమరయ్య గారు, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ అంజిరెడ్డి గారిని కూడా ఈ ప్రాంతంలోని విద్యావంతులు, టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్, టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్స్ అందరూ కూడాను పెద్ద మొత్తంలో ఓట్లేసి గెలిపించేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇది ఏ కోశాన కూడా జరుగుతుంది.
ఈ సమావేశంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర నాయకులు మెరుగు హనుమంతు గౌడ్, మండల అధ్యక్షులు జనగామ భూమయ్య, బోడకుంట సుభాష్, సురభి నవీన్, కొమ్ముల ఆంజనేయులు, ఖ్యాతం వెంకటరమణ, పద్మ అపర్ణ, బుంగ మహేష్ తదితరులు పాల్గొన్నారు.